టీఎస్పీఎస్సీ ద్వారా త్వరలోనే ఉద్యోగాల భర్తీ చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన 7,094 మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందజేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం మాట్లాడుతూ త్వరలోనే 15,000 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు చెప్పారు. ఇబ్బందులను అధిగమించి ఈరోజు ఉన్న ఇబ్బందులను అధిగమించి ఇక్కడ 6,956 మంది తెలంగాణ నిరుద్యోగ యువకులకు విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఈ ప్రభుత్వం కల్పిస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మనస్ఫూర్తిగా ఈ ఆడబిడ్డలను ఆశీర్వదించకపోతే నీకు ఆ ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా దండగా అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు అనుకునే ప్రమాదం ఉంది. చంద్రశేఖరరావు గారు, ఒక పక్కన మేము వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటే, అడ్డంకులను తొలగించి ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తుంటే, ఇంకొక పక్కన నీ అల్లుడు ఈరోజు ఈ ప్రభుత్వం మీద వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టుగా మాట్లాడుతుండు. మీరైనా పిలిచి మీ అల్లుడికి గడ్డి పెట్టండి. ఈరోజు ఈ పేదోళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా ఇన్ని వేలాది మంది వెనకాల వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అన్నలు, వాళ్ళ అక్కలు, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఈ సంతోషంలో భాగస్వాములై మా బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినాయని ఈ సంతోష కార్యక్రమంలో పాలు పంచుకుంటుంటే వాళ్ళని అభినందించాల్సింది పోయి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నందుకు మా ప్రభుత్వం మీద శాపనార్థాలు పెడుతున్నారంటే మీ ఆలోచన ఎట్లున్నదో, మీ వంకర బుద్ధి ఎట్లున్నదో ఇక్కడికి వచ్చిన వాళ్ళకే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఆలోచన చేసే సందర్భం. అందుకే మహాలక్ష్ములుగా గుర్తించబడేటువంటి సోదరీమణులకి ఈరోజు దాదాపు 7,000 మంది పైబడి ఇంత పెద్ద ఎత్తున ఒకటేసారి స్టాఫ్ నర్సులుగా నియామక పత్రాలు అందుకోబోతున్నటువంటి సోదరిమణులందరికీ మీ అందరినీ అభినందించడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి శ్రేయోభిలాషుల్ని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల్ని వెంటనే భర్తీ చేస్తామని చెప్పినటువంటి మాటని నిలబెట్టుకుంటూ ఇంత పెద్ద ఎత్తున లాల్ బహదూర్ స్టేడియంలో కార్యక్రమాన్ని